దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడై ఉండాలి. దేవుని సన్నిధి మీకు తోడై ఉండాలి. నిశ్చయముగా ప్రభువులో మీరు ఎదగాలి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. వాక్యాలు వినండి, అనేక మందికి పంపించండి, ప్రభు పరిచయం ప్రోత్సహించండి. ఈరోజు వాక్యం నిమిత్తం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ పౌలు గారు రాస్తా అంటున్నారు, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు. ఇక్కడ మీరు చాలా ఒక విషయాన్ని గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇప్పుడు సంఘాలు ఏ బోధ మీద కట్టబడుతున్నాయి, ఏ విషయం మీద కట్టబడుతున్నాయి మనం గ్రహించాలి. చాలామంది అనే మాట ఏంటంటే అపోస్తలుల బోధ. మరి నిజమే, అపోస్తలుల బోధ మీద కట్టబడుతుంది. మరి ప్రవక్తలు ఏమయ్యారు? ఇక్కడ పునాది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. అంటే ఇద్దరున్నారు ఇక్కడ, అపోస్తలులు ప్రవక్తలు. మరి ఈరోజు ప్రవక్తల పరిచర్య ఏమైపోయింది? ప్రవక్తలు మరి ఏమైపోయారు? ఎందుకు ఈరోజు సంఘాలు ప్రవచనాలు ఒప్పుకోలేకపోతా ఉన్నారు, ప్రవక్తలను చేర్చుకోలేకపోతా ఉన్నారు? పునాది అపోస్తులులేనా, ప్రవక్తలు లేరా? అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడుతున్నామని ఆచారాలతో కట్టుకోవట్లేదా ఈరోజు? అపోస్తుల పునాది అని చెప్పి, అపోస్తుల ప్రమాణాన్ని ఒప్పుకుంటామని చెప్పి, ఏమండి సంస్థలు చెప్పిన అంశాల మీద, లేకపోతే సంస్థలు పెట్టిన నియమాల మీద కట్టుకోవట్లేదు. మా సంస్థలు మేము ఇది చెయ్యం, మీ సంస్థలు మీరు అది చేయరు అనుకోవట్లేదా? ఈ రోజున సంస్థ కాదు మనకు ప్రాముఖ్యం, డినామినేషన్ కాదు మనకు ప్రాముఖ్యం. అపోస్తులు ప్రవక్తలు పునాది. అపోస్తుల బోధ అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం లేదు. అపోస్తులు దేంతో కట్టారు? వారు దేవుని వాగ్దానాలు ప్రవచనాలతో కట్టలేదా? ఏమండి, అపోస్తుడైన పౌలు ప్రవచించలేదా? ప్రవచన వాక్యాన్ని సంఘానికి ఎంత ప్రాముఖ్యము అని పౌలు గారు బోధించలేదా? పేతురు ప్రవచించే శక్తి లేదా పేతురికి? అననీయ సపీరాలతో ఎలా మాట్లాడగలిగారు? మీరు ఆలోచించండి. ఈరోజు మరి ఆ ప్రవక్తల పరిచర్య ఏమైపోయింది? అపోస్తుల పునాది అంటే ఏంటి? పూర్వకాలం నుంచి వచ్చే ఆచారాలా? లేకపోతే మీ గురువు గారు ఏది చేస్తే అదేనా? లేకపోతే సంఘం పెట్టిన నియమాల, పెద్దలు పెట్టిన నియమాల? అవి కాదు. ఎంత అద్భుతం ఉందో. మనం ఏ పునాది అంటే అపోస్తులు ప్రవక్తల పునాది. ప్రవచన వాక్యముతో అపోస్తులు పునాది వేశారు. పేతురు ప్రవచించాడు, పేతురు అద్భుతాలు చేశారు. పౌలు గారు ప్రవచించారు, అద్భుతాలు చేశారు. పౌలు గారికి కూడా ప్రవచనాలు, అనేక మంది భక్తులు పౌలు గారి గురించి ప్రవచించారు, వాళ్ళు అంగీకరించారు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులంగా, అపోస్తులుగా, లేకపోతే బిషప్లుగా, లేకపోతే రెవరెండ్స్గా మనం ఉండి సంఘ కట్టడలు లేకపోతే డినామినేషన్ కట్టడల మీద కట్టకండి. వాక్యం మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, ఆ బోధలో కట్టండి. అపోస్తుల బోధ అంటే అపోస్తులకు ఏమున్నాయి? ప్రవక్తలు, ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, వాటిలో కట్టండి. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని కృప ఈ వాక్యం వినిచిన అందరి మీద, అపోస్తుల ప్రవక్తల పునాది వాక్యముల మీద మీరు స్థిరపడుదురుగాక. అట్టి బోధలో కట్టబడుదురుగాక. అట్టి బోధలో మీ కుటుంబాన్ని కట్టుకొందురుగాక. మతపరమైన బోధలోనూ లేకపోతే ఆచారపరమైన భక్తిలో కాక ఇట్టి ఆత్మ సంబంధమైన బోధలోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.